ఉన్న క్రైస్ట్ సాక్రిఫైస్ అనే యొక్క దాని గురించి మనం క్రీస్తు యొక్క త్యాగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనం ఇది చూసినట్లయితే ముందుగా ఒక వర్ష చూద్దాం. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వర్స్ మన అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో మనము వింటూ వస్తున్నది, ఆల్రెడీ మెమరైజ్ కూడా అయిపోయిన వర్స్ ఇది. సో ఇందులో ఉన్న ఒక అర్థం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దట్ మీన్స్ లోకము అంటే మనుషులు రైట్. మనుషులు అన్న ప్రతి ఒక్కరిని, హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో ప్రేమించాడని మనకు అర్థమవుతుంది. సో దీన్ని ప్రేమించిన మనుషులు ఎలా ఉన్నారు, ఏం చేశారు అన్నది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. సో మనందరికీ తెలుసు పాపం ఎక్కడ మొదలైందో. సో మనందరికీ తెలుసు ఆదికాండంలో పాపం అన్నది మనకి స్టార్ట్ అయినట్టు మనకు తెలుసు. సో ఆ పాపానికి మనము ఈరోజు మనం అనిపించేదంతా ఆ పాపం ద్వారా వచ్చిందని మనందరికీ తెలుసు. మనందరం కూడా పాప స్వభావంలో జీవిస్తున్నాము. మన లోపల పాప స్వభావం ఉందంటే దానికి కారణము ఆదము హవ్వ అని మనందరికీ తెలుసు. సో ఈ లోకంలో చూసినట్లయితే పాపము అన్నది మనం ఏమి చేసినా చేయకపోయినా బై బర్త్ అది మనతో వస్తుంది. సో అటువంటి పాపం స్థితిలో జీవిస్తున్న మనలను దేవుడు ఈ లోకంలో వదిలేసినట్లయితే మన యొక్క జీవితం ఏమయ్యేది? ఆ పాపంతోనే మీరు చావండ్రా అని ఉన్నట్లయితే దానికి మనం ఏం చేసేవాళ్ళం? చూసినట్లయితే ప్రతి దానికి, ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఒక ధర అన్నది ఉంటుంది, ప్రతి దానికి ఒక వెల అన్నది ఉంటుంది. సో ఎంతో మంచి ఫామ్ హౌస్లో మనం అందరం ఉన్నాం, దీనికి ఎంతో ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో వాంట ఎంతో ఖర్చు చేసి ఉంటాడు. సో ప్రతి దానికి, ఈవెన్ కార్ ఆర్ బైక్ ఏదైనా సరే ప్రతి దానికి ఒక వెల ఉంటుంది. సో అలాగే మనమందరం కూడా మన యొక్క పాప స్వభావాన్ని విడిచిపెట్టడానికి, మనందరం కూడా పాప స్వభావం నుంచి బయటపడడానికి దానికి కూడా ఒక ధర అన్నది ఉంటుంది. ఏ థింగ్ అయినా సరే, ఈవెన్ తో మనం ఫుడ్ తినాలన్నా సరే అది న్యాచురల్గా రాదు, మనం ఎక్స్పెక్ట్ చేస్తేనే వస్తుంది. సో సేమ్ వే మనము ఈ లోకంలో అనుభవిస్తున్న ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ జీవితం ఈ రకంగా మనం బతుకుతున్న ఈ విధానం ఏదైతే ఉందో అది అంత ఈజీగా అయితే వచ్చినది కాదు. కేవలం దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క త్యాగం ద్వారా మనకు వచ్చిందని అందరం తెలుసుకున్నాం. సో ఇంత స్వేచ్ఛకరమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మన కొరకు ఏం చేశాడు? సో మన కొరకు ఏం చేశాడంటే మనందరం చూడవచ్చు. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి చూసినట్లయితే అక్కడ పాపం చేయడం గురించి ఉంటుంది. అందుకు సర్పము అదే మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియును వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. సో చాలు. ఇక్కడ చూసినట్లయితే సిన్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది మనం చూసాం. సో దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వను క్రియేట్ చేసి ఈ లోకాన్ని మీరు ఏలుడు అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? సాతాను మాటిని, సర్పం మాటిని, ఈ యొక్క తినకూడని పండుని తిన్నారు. సో దీన్ని బట్టే తెలుస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3:23 రాత్రి మనం డిస్కస్ చేసాం. ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. సో అందరూ పాపం చేయడానికి రీజను ఆదాము హవ్వ. సో మనందరం కూడా ఆ యొక్క పాపం ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆ పాపానికి బీజం వేసింది ఎవరు అంటే ఆదాము హవ్వ ద్వారా పాపం అన్నది మన అందరికీ వచ్చిందనమాట. సో ఈరోజు చూసినట్లయితే ఈ పాపం చేసిన దానికి సబ్స్టిట్యూషన్గా, అంటే దానికి ప్రత్యామ్నాయంగా దేవుడు అనుగ్రహించింది ఏంటో తెలుసా? దేవుడు చేసింది ఏంటో తెలుసా? చూడండి 3:21 చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వాటిని తొలగించాడు. సో చూడండి, చర్మపు చొక్కాయలు అంటే స్కిన్ తో చేసిన షర్ట్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్ టైం ఒక యానిమల్ ని చంపడం అన్నది అక్కడ జరిగింది. అప్పటి వరకు ప్రాణం తీయడం అన్నది
లేదు. సో ఫస్ట్ బలి అన్నది పాపం చేసిన తర్వాత ఫస్ట్ బలి అన్నది అక్కడ జరగడం మనం చూడవచ్చు. సో ఆ యొక్క చర్మపు చొక్కాయలను వీళ్ళను కప్పుకోవడానికి దేవుడు ఆ చర్మపు చొక్కాయలను చేయించి వాళ్ళకి ఇచ్చాడు. సో ఫస్ట్ బలి అన్నది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో మనం చూసినట్లయితే ప్రతి దానికి ప్రతి పనికి దానికి ఒక రియాక్షన్ ఉంటుంది ఈ లోకంలో, అవును కదా. అలాగే పాపానికి ఒక రియాక్షన్ ఏంటంటే బలి. ఆ బలి చేస్తేనే కానీ పాపము మాయమవుతుంది, దానికి సమాధానం దొరకదని మనకి దేవుడు బోధిస్తూ వచ్చాడు. సో దానివల్లనే ఇక్కడ చూసినట్టయితే 6:23 ఏం చేస్తాం, రోమియోకు రాసిన పత్రిక 6:23 పాపం వలన వచ్చే జీతము మరణం. ఇక్కడ ఏం జరిగింది, యానిమల్ చనిపోయింది. సో ఇంటర్లింక్ మనం చేసిన ఏదైతే పాపం ఉందో దానికి మరణం అన్నది ఇంటర్లింక్. సో దీన్ని చేయడం, దీని ద్వారా దాన్ని కడుక్కోవడం. సో ఇదే మనం ఇంతవరకు ఈ లోకంలో జరుగుతూ వస్తుంది. ఏ రిలీజన్ అయినా చూసుకోండి, పాప క్షమాపణ కోసం వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా బలి ఇవ్వడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. సో అదే విధంలో మనం కూడా జీవిస్తూ వచ్చాము. కానీ మన బలి ఏంటన్నది ఈరోజు మనం చూడాలి. సో మనం ఇంత ఘోరమైన పాపం చేసాం కదా, ఇంత దారుణమైన పాపం చేసాం కదా, దానికి సాదృశ్యమైనది ఏంటి? మన పాపాలను ప్రత్యామ్నాయంగా జరిగిన యొక్క త్యాగం ఏంటన్నది మనం ఈరోజు చూడాలి. సో పాపానికి ఖచ్చితంగా చావు అన్నది ఖచ్చితంగా వస్తుంది. చావు అంటే లిటరల్ చూడండి, చావు అంటే లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయు. ఇక్కడ చూడండి, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. ఇక్కడ చర్మపు చొక్కాయలను తొలగించినప్పుడు దేవుడు రక్తం లేకుండా అక్కడ బలి జరిగిందంటారా? రక్తం చిందిస్తేనే కదా బలి అన్నది, మరణం అన్నది సంభవించింది. సో అదేవిధంగా రక్తము చిందించాలి. పాపం అన్న దానికి రక్తము చిందించాలి, చిందించేనే పాప క్షమాపణ వస్తుంది. ఇంకా క్లియర్గా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. సో మనందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపానికి బలి అన్నది అవసరం. ఆ బలి ఎలా ఉండాలంటే రక్తము చిందించేదిగా ఉండాలి. ఇది నార్మల్ డెత్ అయితే సరిపోతే, ఏదో చచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇదే బలిగా తీసుకుంటే అవ్వదు. అన్ని సజీవంగా ఉన్న, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న దాన్ని బలి ఇవ్వడం అన్నది జరగదు. సో అదే ఇక్కడ మనకి నేర్పించేది ఏంటంటే పాపముకి బలి అన్నది ఎంతో అవసరం. ఆ బలి ప్రాణము కలిగిన, రక్తము చిందించబడడం వల్ల అది దానికి సాదృశ్యం అవుతుందని, దానికి విలువ ఉంటుందని మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము పాపంలో జీవిస్తూ వస్తున్నాము. మన పాపములు చాలా ఘోరమైనవి. ఎంత దారుణమైనవి అంటే మనకు వచ్చే ఆలోచనలు చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. సో మన పాపములు చాలా అసహ్యమైనవి. మనం పక్కన ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోలేము. మన యొక్క ఆలోచనలు అంత క్రూరంగా ఉంటాయి. మన యొక్క బిహేవియర్ అంత వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దేవుడు పెట్టి ఉన్నారు కాబట్టి మనం కొంచెం పద్ధతిగా ఉన్నాం, కానీ నలుగురు అన్యుల మధ్యకి వెళ్తే మనం బిహేవియర్ వేరే రకంగా ఉంటుంది. ఎందుకని? అక్కడ ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు కాబట్టి. లోకం అంతా అలా ఉంటుంది కాబట్టి, మన పాప స్వభావం లోపల అలా ఉంటుంది కాబట్టి మనం దానికి అలా వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరు. ఈవెన్ బైబిల్ చెప్తుంది ఏర్పరిచిన వారు సైతం కూడా పడిపోతారని. సో అది చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు 30 ఏళ్ళ వరకు దేవుళ్ళు ఎదిగిన ఒక సమయం వచ్చినప్పుడు మళ్ళీ పాపానికి లోనవుతాడు. సో ఆ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, పాపము ఎంత తీవ్రమైనదో అని. సో దానికి కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని మనము ఆయన త్యాగముగా, ఆయన యొక్క బలిగా మనము చెప్పుకుంటూ ఉంటాం. సో క్రైస్ట్ సాక్రిఫైస్లో ఉన్న గుణం ఏంటంటే, అసలు సాక్రిఫైస్ అంటే ఏంటి? త్యాగమే. ఆ త్యాగం అంటే ఏంటని
త్యాగం అంటే ఏమీ లేదు, సంథింగ్ వి గివ్ అప్ ఫర్ సమ్ వన్ ఫేవర్. ఎవరికొకరికి ఒక మంచి చేయడం కోసం మనకు ఉన్నది మనం వదిలేసుకోవడం అన్నదే త్యాగం. సో అది ఈ లోకంలో జరిగింది. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. సో యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడి ఉండుట వలన మనందరము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. సో ఆ త్యాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి ఆయన ఇచ్చిన పర్పస్ ఏంటంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ వాట్ గాస్పల్. మనం చెప్పే సువార్త కూడా అదే. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. రీసెంట్లీ మా ఫ్రెండ్తో ఒకరితో మాట్లాడుతుంటే, ఈజ్ క్యాథలిక్, మాట్లాడుతుంటే ఇలా క్రిస్టియన్ ఇలా టాపిక్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకురా ఈ లోకానికి వచ్చాడు అని అడిగాను నన్ను. సర్లే నువ్వు మైండ్లో ఏదో అనుకుంటావుగా, నువ్వు చెప్పు, నేను చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేయవుగా అన్నా. సరే అని లేదురా చెప్పు దేని కొరకు వచ్చాడు అన్నాడు. నేను అన్నా మనల్ని రక్షించడానికి వచ్చాడు రా అన్నాడు. అది కాదురా పెంచోడా, దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? యూ వాంట్ టు సే ఐ లవ్ యూ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి లోకానికి వచ్చాడంట. ఐ లవ్ యూ అని చెప్పడానికి లోకానికి వచ్చాడు అని చెప్పాడు. నిజమే కదా, దాంట్లో తప్పే ఉంది. వాడు క్యాథలిక్ అవని హిందూ అవని ఏదవని. సో హీ కేమ్ ఫర్ సే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇట్స్ ఏ ఇండివిజువల్ వర్డ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్పడానికి ఆయన వచ్చాడు. సో అదే బైబిల్ చెప్పేది కూడా మనకి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే మనం చదివింది 3:16లో, దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. సో దానికి హద్దులు లేవు ఆ ప్రేమకి. సో దాన్ని కాస్త కూస్తో మనం కొలవాలంటే ఈ త్యాగం ద్వారా మనం కొలవాలి. ఈ యొక్క త్యాగం ద్వారా మనం కొలవాలి. సో ఆయన యొక్క క్రూసిఫిక్షన్ అన్నది అంత ఈజీగా జరగలేదు. ఆ సిలువేయడం అన్నది అంత ఈజీగా జరగలేదు. వెరీ పెయిన్ఫుల్, యొక్క బాధ కలిగిన విధంగా, చాలా ఎమోషనల్గా బాధపడే విధంగా, చాలా ఎక్స్ట్రీమ్ ఫిజికల్ పెయిన్ అండ్ ఎమోషనల్ మెంటల్గా కూడా బాధపడే విధంగా ఈ యొక్క త్యాగం అన్నది మనకి కనపడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే మొత్తం అక్కడ దేవుని యొక్క త్యాగం గురించి, దేవుని సిలువ వేయడం గురించి, మనకి క్రూసిఫిక్షన్ గురించి మనకు కనపడుతుంది. ఎందుకని ఇంతగా దేవుడు, ఎందుకని ఆయన మన కొరకు అలా చేయాలి? ఎందుకంటే ఆయన మనను ప్రేమించాడు. మనం పుస్తకాలన్నీ తిరగక్కర్లా, బైబిల్ అంతా తిప్పక్కర్లా. మనం చెప్పే ఒక్క మాట, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే మాట చాలు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి. ఆ ప్రేమకే కారణం ఏంటంటే ఈ యొక్క త్యాగం. దానికి రూపాంతరం ఏంటంటే ఈ యొక్క త్యాగము. ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. సో చూసినట్లయితే మనం ప్రతి ఆదివారం మనం బ్రేక్కి వెళ్ళే ముందు మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే నేను ఇంకా ఎక్కువ దీన్ని స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు. సో ఆ యొక్క త్యాగము ఎంత గొప్పది, ఆ త్యాగం ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏంటన్నది ఈరోజు నేను చూస్తాను. ఆ త్యాగంకి ప్రత్యేకమైన పేరు అగోని, అంటే ఎక్స్ట్రీమ్ ఫిజికల్ పెయిన్, ఎక్స్ట్రీమ్ మెంటల్ పెయిన్. ఈ రెండింటి ద్వారా ఆ యొక్క ప్రత్యేకమైన పదం దీని కొరకే, ఓన్లీ దేవుని త్యాగం కొరకే ఈ లోకంలో వాడబడింది. సో అంత దారుణమైన శ్రమ ఆయన మన కొరకు ఎందుకు పడాలి? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మనందరూ అనుకోవచ్చు, మన పాపం ఇప్పుడు చేస్తున్నాంగా, రేపు చేసేవి ఉన్నాయి కదా అంటే, నువ్వు నిన్న, నేడు, రేపు చేసే పాపాలకు కూడా ఆయన సరిపడా మూల్యం ఆయన చెల్లించాడు. సో మొదట్లో చెప్పే కదా, ధర లేనిది ఏది మనకి దొరకదని. సో ఆ ధర ఏంటంటే ఇదే, ఆయన చేసిన యొక్క గొప్ప త్యాగం. సో అది ఎంత సఫర్ అయితే ఆయన తండ్రి నా చెయ్య విలువకు ఎందుకు విడిచావని అంత అరిశానంటే, సిచ్యువేషన్ ఆయనకి తెలుసు, పరిస్థితి ఏంటో తెలుసు, ఆయన ఎందుకు వచ్చిన పర్పస్ అంటే ఆయనకి తెలుసు, ప్రతిదీ ఆయనకి తెలుసు. అయినా కూడా ఎందుకు తండ్రి నా చేయి విడిచావు, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు అంటే ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కుమిలిపోయి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్నప్పుడు.
ఆయనకు తెలుసు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చామని. అయినా కూడా మాట అన్నాడంటే ఎంత కుమిలిపోయి ఎంత వేదన పడి ఉంటాడు అన్నది మనందరం కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే సింపుల్గా మనం పాపం చేయడానికి చాలా సింపుల్గా ఉంటాం. నేనైనా చెప్తున్నాను, గొప్ప కాదు. అందరం కూడా సింపుల్గా పాపం చేయడానికి చాలా ఆతృతగా వేగిరపడుతూ ఉంటాం. సో అది ఎంత మాత్రమో కూడా కరెక్ట్ కాదన్న విషయం మనందరం కూడా తెలుసుకోవాలి. సో ఈ యొక్క సాక్రిఫైస్ గురించి మనం విన్నాము. సో ఈ యొక్క సాక్రిఫైస్ ద్వారా కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ బై త్రూ హిస్ క్రైస్ట్ సాక్రిఫైస్. Christ sacrifice. What are the benefits we have received through his sacrifice? Let us see 6 F's. అంటే 6 F's గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 6 రీజన్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మనం మాట్లాడుకుందాం. మొదటగా చూసినట్లయితే ఫర్గివ్నెస్. మొదటి ప్రయోజనం ఫర్గివ్నెస్. ఎఫిషియన్స్ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే విమోచన మనకి ఆయన ద్వారా, ఆయన చేసిన త్యాగం ద్వారా మనకి కలిగి ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే వీఆర్ ఆల్ నో వీఆర్ సిన్నర్స్. సో మనందరం కూడా పాపం చేసి ఉన్నాము, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నాం. కానీ ఈ త్యాగం ద్వారా ఫస్ట్గా మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే క్షమాపణ. ఆయన మన కొరకు తన్ని తాను ఈ లోకంకి వచ్చి అర్పించుకుని తను మొదటగా మనకు కలుగజేసిన యొక్క ప్రయోజనం ఏంటంటే క్షమాపణ. మనలను విమోచించాడు. సో పాపం అనేది మనకి అందరికీ తెలుసు, అది ఒక రుణం లాంటిది. మనందరం కూడా అప్పున్నట్టే దేవుడికి, మనందరం అప్పున్నట్లే. అది మన అప్పు ఏంటంటే మనము తిరిగి చెల్లించలేనిది. అప్పు ఏంటంటే మనం తిరిగి చెల్లించలేనిది. ఎందుకంటే అంత ఘోరమైన పాపాలు మనం చేసాము కనుక ఆ అప్పు మనం చెల్లించలేము, మన వల్ల కాదు. ఆ యొక్క రుణాన్ని మనం తిరిగి చెల్లించే యొక్క ఇది కానీ శక్తి కానీ ఆ యొక్క మంచితనం కానీ మన దగ్గర లేదు. మొదట చెప్పినాం కదా, ఎలాంటి రక్తము దేవుడు కోరుకుంటాడు? ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కదా, కయీను అర్పణ అంగీకరించాడు. ఏబేలు శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు అర్పించాడు. సో ఇప్పుడు మన పాపాలకి మనమే బలవ్వాలంటే మన రక్తం సరిపోతుందా? మన యొక్క ఇది సరిపోతుందా? మనం అంత శ్రేష్టమైన వాళ్ళమా? మనకు అంత యోగ్యత ఉందా అన్నది మనం ఒకసారి ఆలోచించాల్సి. ఎందుకంటే మనకి ఏమాత్రం కూడా సరిపోము. మనం ఏమాత్రం కూడా ఆ యొక్క దానికి కనీసం 0.0001% కూడా మనము వెలకట్టలేము. ఎందుకంటే అంత ఘోరమైన పాపాలు మనం చేసి ఉన్నాము. ఇంకా కూడా పాపంతో మన శరీరం జీవిస్తూ ఉంది. సో మనము అటువంటి క్షమాపణ మనం తీసుకురాలి. సో కేవలము ఆయన చేసిన త్యాగం ద్వారానే మనకు క్షమాపణ అన్నది వచ్చింది అన్న విషయం మనందరం కూడా గ్రహించాలి. సో ఆయన క్షమించిన రీతి ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్రైమ్ చేశాను, క్రైమ్ చేసి కోర్టులో నుంచున్నప్పుడు కోర్టు జడ్జి ఉన్నాడు అన్నమాట. జడ్జి చూసి ఏం తప్పు చేసావంటే ఇలా మర్డర్ చేసినా అని చెప్పిన. మర్డర్ చేసినప్పుడు శిక్ష వేయాలి జడ్జి పాత్ర. నేను ఒప్పుకున్న శిక్ష వేయాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్న కుర్చీలో ఉన్న ఆయన దిగి వచ్చి, నీకేం పర్లేదు, నువ్వు వెళ్ళు, నీ పాపం నేను క్షమిస్తున్నాను, నీ ఫైన్ నేను కడతా, నువ్వు వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకుంటానని చెప్పి పంపించేశాను. సో అది క్షమాపణ అంటే, అది విమోచన అంటే. సో సేమ్ థింగ్, మనము పాపము చేసి మనం కోర్టులో నుంచి ఉన్నాం. దేవుడు తనున్న స్థానం నుంచి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు, బాబు నీ బదులు నేను ఫైన్ కడతా, నీ బదులు నేను ఆ రుణాన్ని నేను చెల్లిస్తాను,
ఆ శిక్ష నేను అనుభవిస్తా, నువ్వు వెళ్ళు అని ఆయన చెప్పారు. సో అటువంటి ప్రయోజనం మనకి ఈ యొక్క త్యాగం ద్వారా మనకి కలిగింది. సో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన పాపం దేవుడికి క్షమించబడ్డాయి, దేవుడి చేత క్షమించబడ్డాయి. సో మనము గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత అవసరం మనకి లేదు. సో ఎందుకంటే గిల్టీగా ఇంకానూ ఫీల్ అవుతున్నాం అంటే మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. సో ఆ విషయాన్ని మనం, ఎందుకంటే దేవుడు మన రుణాన్ని పూర్తిగా చెల్లించాడు, విత్ టిప్తో సహా చెల్లించాడు. సో టిప్తో సహా ఆయన చెల్లించేశాడు. సో డోంట్ గిల్ట్ అబౌట్ యువర్ సిన్స్. ఓకే, సో మనందరం కూడా అది జ్ఞాపకం చేసుకుందాం. అలాగే సెకండ్ ఎఫ్, సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రీడమ్. రోమీయులకు రాసిన పత్రిక 6:11 స్వాతంత్రం, ఫ్రీడమ్. 6:11 రోమీయులకు రాసిన పత్రిక. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై మన ప్రభువైన క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. సో ఇక్కడ చూసినట్లయితే మనందరం పాపం చేసి ఉన్నాము, పాపం చేత పీడించబడుతూ ఉన్నాము. కానీ ఈ యొక్క త్యాగం ద్వారా జరిగిన సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రీడమ్. మనందరం కూడా స్వాతంత్రం కలిగింది. సో మన కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైనా వారం కాదు, పాపం మన మీద ప్రభుత్వం చేయదు అని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది. సో నిజంగా మనము ఈ లోకంలో మనమందరం కూడా పాపం చేస్తే ఇందాక చెప్పాం, గిల్ట్ ఫీల్ అవుతాం, ఖచ్చితంగా గిల్ట్ ఫీల్ అవుతాం. కానీ దేవుడు త్యాగం వల్ల ఆ గిల్ట్ అన్నది విమోచించాడు కాబట్టి ఆ గిల్ట్ అన్నది పోయింది. సెకండ్ది ఏంటంటే, ఆ పోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ థింగ్ ఏంటి? క్షమించబడ్డాం, ఇప్పుడు ఎంటీగా ఉన్నాం. నెక్స్ట్ ఏంటి మన పర్పస్? ఫ్రీడమ్. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇట్స్ ఫ్రీడమ్. అది నీ యొక్క మైండ్ సెట్ని బట్టి, నువ్వు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. సో దేవుడు విమోచించాడు కాబట్టి ఇతనే హోల్డ్ చేస్తాను, నేను చెప్పిందే నువ్వు చెయ్యి, హోల్డ్ చేస్తానండి లేదు. కమాండ్ ఇంకా బానిసత్వం లాగా, మనం స్లేవ్స్ లాగా నేను చెప్పిందే నువ్వు చేయాలని దేవుడు అలా నొక్కి పెట్టలేదు కదా, ఫ్రీడమ్ ఇచ్చాడు. సో ఫ్రీడమ్ ఏమంటుందంటే, మన మీద పాపం ప్రభుత్వం చేయదు, ఇంకెవరూ ప్రభుత్వం చేయదు, ధర్మశాస్త్రం కూడా ప్రభుత్వం చేయదు. మనకి స్వేచ్ఛ కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి యొక్క బెనిఫిట్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం అనేక సార్లు మనము పాపానికి లోనయ్యి బాధపడుతూ ఇబ్బందులు పడుతూ, సో దేవుడు ఎందుకు అని వెళ్ళిపోయే సమయం మనం ఎందుకని ఆలోచిస్తూ ఉంటామంటే, మనము ఈ యొక్క త్యాగం గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల. సో ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఎలాంటిదంటే, నీకు అది ఎవరు లాక్కోలేరు నీ దగ్గర నుంచి. నీ అంతలో నువ్వు వెళ్ళి గుంతలో పడ్డమే తప్ప ఎవరు నీ దగ్గర నుంచి అది లాక్కోలేరు. మంచి చేస్తావా నీ ఇష్టం, చెడు చేస్తావా అది నీ ఇష్టం. ఎందుకంటే ఆయన స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు నీకు. ఆ స్వేచ్ఛా జీవితము, డిసిషన్స్ అన్నవి నువ్వే తీసుకోవాలి. దేవుడు నిన్ను విమోచించాడు కాబట్టి ఆయన వచ్చి నీ ప్లేస్లో డిసిషన్స్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ యువర్ డిసిషన్స్ అన్నది దేవుడు ఇచ్చిన మనకి ఫ్రీడమ్ లైఫ్. సో నేను క్షమించాను, నేను ప్రాణం పెట్టాను కాబట్టి నువ్వు నా కంట్రోల్ ఉండని ఇప్పుడు దేవుడు అనలేదు. ఇది మంచి, ఇది చేయి, ఇది చెడు, ఇది చేయొద్దని చెప్పాడు. అది మన ఇష్టంగా చేయాలి, ఇదైనా మన ఇష్టంగా చేసుకోవాలి. సో ఫర్గివ్నెస్ రిమూవ్స్ సిన్స్ పెనాల్టీ. సిన్స్ పెనాల్టీని ఫర్గివ్నెస్ తీసేస్తుంది. ఫ్రీడమ్ రిమూవ్ సిన్స్ పవర్. పాపం యొక్క ప్రభుత్వాన్ని, శక్తిని ఈ యొక్క ఫ్రీడమ్ అన్నది తీసేస్తుంది. సో ఇక్కడ ఏమాత్రం కూడా మనము దానికి దాసులం కాదు, పాపానికి మనము దాసులం కాదు. సో శిలువ త్యాగం అన్నది ఏం చేసిందంటే, ఈరోజు ఆ యొక్క పాపం యొక్క శక్తిని, దాని యొక్క ప్రభుత్వాన్ని నాశనం చేసింది. ఆ పాపం యొక్క శక్తి మనల్ని ఏలదు, ఆ శక్తి మనల్ని నడిపించదు. ఎందుకంటే ప్రభువు చేసిన గొప్ప త్యాగం, దాని ద్వారా మనం పొందుకున్న ఈ యొక్క బెనిఫిట్స్. సో మనం చూసినట్లయితే ఒక పక్షిని ఒక పంజరంలో పెట్టామనుకుందాం, పెట్టి కొంతకాలం దాన్ని కట్టేసాం, పంజరంలో ఉంది కదా,
దాన్ని పంజరంలో ఉంది కాబట్టి కొంతకాలం దాన్ని కట్టేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ యొక్క డోర్ ఓపెన్ చేస్తాం పంజరం నుంచి. ఆ పక్షి అక్కను కూడా ఇంకనూ అక్కడే ఉందంటే దాని అర్థం ఏంటి? అలవాటు పడిపోయింది. సో ఇప్పుడు నువ్వు నేను కూడా దేవుడు మనల్ని క్షమించాడు, అలాగే స్వేచ్ఛ జీవితం ఇచ్చాడు, ఇంకనూ కూడా మనము అక్కడే జీవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనము పాపానికి అలవాటు పడిపోయాం, పాపంలో జీవిస్తున్నాం, పాపమే మన జీవితం అయిపోయింది. సో నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ పావురము ఆ పక్షి అర్థం చేసుకోలేదు, ఇక్కడ నువ్వు నేను ఆయన ఇచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఫ్రీడమ్ మనం అర్థం చేసుకోవట్లేదు. సో మనందరం కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. గలతీ 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అదే చెప్తున్నాడు ఇక్కడ. స్వాతంత్రం మనకి అనుగ్రహించాడు, క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేశాడు, చేసి ఉన్నాడని అంత క్లియర్గా చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దాస్యం అనే కాడి క్రింద, ఆ యొక్క పాపం అనే పంజరంలో మనందరం కూడా నివసిస్తూ ఉన్నాం. సో అది ఎంత మాత్రం కూడా మంచి విషయం కాదు. అంటే నువ్వు దేవుడిని అర్థం చేసుకోవట్లేదని, ఇంకా మనం పాపంలో జీవిస్తున్నాం అంటే, పాపం జీవితాన్ని వదులుకోవట్లేదంటే మనము దేవుని యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. దేవుని యొక్క ఆ యొక్క గొప్ప శ్రమని ఏదైతే ఉందో అది మనము తెలుసుకోవట్లేదని మనందరం కూడా ఆలోచించాలి. సో నువ్వు ఎప్పుడైతే శోధనలోకి వస్తావో మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం పాపానికి బానిసలం కాదు. సిన్ చేసామా, దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు బ్యాక్, మనం మళ్ళీ వెనక రావచ్చు, బ్యాక్ స్టెప్ వేయవచ్చు. సో అలాంటి స్వేచ్ఛ మనకి దేవుడు ఇచ్చాడు. నువ్వు సిన్ చేసావు కాబట్టి చావు, అదే చావు చావు అని దేవుడు వదిలేదు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే, నువ్వు ఏదన్నా చేసినా నేను నిన్ను స్వాతంత్రం కలిగిన జీవితాన్ని ఇచ్చాను, నువ్వు స్వాతంత్రంగా జీవించవచ్చు, నీకోసం నేను కనిపెట్టుకునే ఉంటానని ఆయన మనకి వాగ్దానం చేశాడు. సో మనందరం కూడా బానిసలం కాదన్న విషయం మనం తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటారు, యవ్వన కాలంలో బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటారు. ఒక పాపం చేశాను, పాపం చేసి దానికి అలవాటు పడిపోయి, నేను ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటాను, అంటే అటన్నా ఉండు లేకపోతే ఇటన్నా ఉండాలి. ఆ మాట అన్న వాళ్ళు చెప్పండి, అటు ఇటు కాదు, దేవుడి దగ్గర ఉన్నావా లేదన్నది మ్యాటర్. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆనుకుని ఆయనతో అంటుకట్టుబడి ఉన్నావంటే ఈ రోజు కాకపోతే రేపన్నా లేచి నిలబడతావు, పాపాన్ని విడిచి వస్తావు. నువ్వు అసలు దేవుడే వద్దని నువ్వు పాపంలోకి వెళ్తే ఎప్పుడు వస్తావు? అటు ఇటు అనే మాట అన్న వాళ్ళకి చెప్పాలి ఈ మాట. మనం నువ్వు కనీసం దేవుడి దగ్గర కనీసం దేవుని రుచి చూస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి లోకానికి ఈ సైడ్కి దేవుడి సైడ్కి వచ్చేస్తావు, దేవుడు చెప్పిన మార్గంలోకి నువ్వు వచ్చేస్తావు. అసలు నువ్వు లేకుండా నాకు పాపమే కావాలని దేవుడిని విడిచిపెట్టి అటన్నా ఉండి ఇటన్నా ఉండని దేవుడు పాపం లోకంలోకి వెళ్ళిపోతే నువ్వు దేవుడి యొక్క రుచిని ఎప్పుడు తెలుసుకుంటావు? మళ్ళీ దేవుడి యొక్క ప్రేమను ఎప్పుడు తెలుసుకుంటావు? నిండా మునిగాక కానీ నీకు తెలియదు. సో ఆ రకంగా మనం ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ, శిలువ త్యాగం మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తూ ఉంటుంది. పౌలు చెప్తాడు కదా, దేవుడి ప్రేమ నన్ను బలపరుస్తూ ఉందని. సో బలవంతం చేస్తూ ఉంటుంది. నువ్వు దేవుడి ప్రేమ ఎప్పుడు దేవుడి ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు. సో నువ్వు దేవుడికి దూరంగా ఉండి సంఘంకి కానీ దేవుని బిడ్డలకు కానీ నువ్వు దూరంగా ఉన్నావంటే నీకు దేవుడి ప్రేమ అర్థం కాదు, దేవుడి త్యాగం నీకు అర్థం కాదు. సో మనందరం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఇచ్చిన జీవితము మనకి స్వేచ్ఛా జీవితము, అది మనము మంచిగా అనుభవించాలి. అంతేగాని పంజరంలో ఉన్నట్లు లోకంలో ఇంకా పాపంలో ఉన్నట్లు మనం జీవించబడదు. అది దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే థర్డ్ ఎఫ్, ఇట్స్ ఏ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. 1 యోహాను 1:3. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సో దేవునితో కూడా మనం సహవాసం కలిగే ఒక జీవితాన్ని మనం ఈ యొక్క శిలువ త్యాగం ద్వారా మనం పొందుకున్నాం. ఎందుకంటే మనము చూసాం, మనందరికీ తెలుసు,
ఏదేను తోటలో ఆదాము దేవుడితో కూడా నడిచాను. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ నడకుందా? లేదు. దేవుడు ఆదామా నువ్వు ఎక్కడా అని పిలిచాడు. అంటే ఆదాం మీద దాక్కున్నాడు దేవుణ్ణి ఫేస్ చేయలేక. సో ఆ సహవాసం అన్నది అదే ఆ యొక్క సహవాసం అన్నది మనిషి పాపం ద్వారా పోగొట్టుకున్నాడు. మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మనందరం కూడా మన పాపం ద్వారానే దేవుడితో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోతూ ఉన్నాము. మన యొక్క జీవితాల్లో చూసుకోండి, బైబిల్ చదివినప్పుడు ప్రేయర్ చేసినప్పుడు మనకు ఉండే యొక్క లోపల ఉండే ఆ యొక్క సంతోషము ఎప్పుడైతే పాపం చేస్తూ ఈ దేవుడి విషయాన్ని పక్కన పెడతామో అప్పుడు ఆ సంతోషము ఉండదు. లోపల గిల్ట్ ఉంటుంది, భయం ఉంటుంది. సో ఆ యొక్క సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాం మనందరం మన ఎవరి కాలంలో. ఆ యొక్క సందర్భాన్ని మనందరం కూడా చూసాము. ఎందుకంటే దేవుడితో మనకి సహవాసం ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మళ్ళీ వస్తావో ఇమ్మీడియట్గా ఆయన నిన్ను హత్తుకునే దేవుడిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. మనందరం కూడా తండ్రితో కూడా ఆ సహవాసంలో ఉన్నాం, అలాగే యేసుక్రీస్తుతో కూడా సహవాసం కలిగి జీవిస్తున్నాము. సో అందుకే మన ముందు వెళ్ళిపోయిన అపోస్తులైన ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పేది అది. వాళ్ళు ఏది సంగతులు విని ఉన్నారో చూసి ఉన్నారో ఆ సంగతులన్నీ మన కొరకు ఆయన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మధ్యవర్తి అక్కర్లేదు. సో నువ్వు విగ్రహాలకి వర్షిప్ చేయక్కర్లేదు, లేకపోతే మన కొరకు ఆమెను ఏడుకోమని మనం ప్రేయర్ చేయక్కర్లేదు లైక్ రోమన్ క్యాథలిక్స్ లాగా. సో వీ హ్యావ్ యాక్సెస్, పర్సనల్ యాక్సెస్ టు గాడ్. ఎందుకంటే మనకి ఎటువంటి ప్రోటోకాల్ లేదు, ఎటువంటి రిచువల్స్ అక్కర్లేదు, ఎటువంటి పెద్ద పెద్ద పనులు మనం చేయక్కర్లేదు. సో ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండే దేవుడిగా ఆయన మనకు ఉన్నాడు. సో నువ్వు డైరెక్ట్గా ఆయన్ని చేరుకోవచ్చు త్రూ యువర్ ప్రేయర్. అది మనం ఖచ్చితంగా మనము చేయాల్సిన పని. సో దేవుడికి దగ్గర అవడానికి. సో మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 53 వరకు చదువుదాం. 27, 51 నుండి 53 వరకు. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వరకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడింది. సో ఇక్కడ చూసినట్లయితే అప్పుడు దేవాలయపు తెరపై చినిగేను. సో డైరెక్ట్గా కింద నుంచి పైకి ఆయన దారి వేసాడు. సో ఆయన మనకిచ్చిన ఈ యొక్క సహవాసం ఏదైతే ఉందో అది త్యాగం ద్వారా, మీడియేటర్స్ లేరు, బ్రోకర్స్ లేరు, ఎవరు లేరు, డైరెక్ట్ యాక్సెస్ 24/7. నో ప్రోటోకాల్, నో రిచువల్స్ నీడెడ్, నో ఫిజికల్ యాక్టివిటీస్, ఏం అక్కర్లేదు. నువ్వు పెద్ద పెద్ద బళ్ళు కూడా అక్కర్లేదు ఆయన కలవాలంటే. సో డైరెక్ట్ యూ క్యాన్ గో దేర్. సో డైరెక్ట్ యూ క్యాన్ స్పీక్ విత్ హిమ్. సో మనం డైరెక్ట్ ఏదైనా మనం డైరెక్ట్ ఆయనతో మనము చేయవచ్చు. ఎందుకంటే ఆయన యొక్క త్యాగం ద్వారా మనకు అడ్డుగా ఉండిన ఈ యొక్క తెర ఏదైతే ఉందో అది తొలగిపోయింది. సో మనం డైలీ ఫెలోషిప్లో ఆయనతో ఉండొచ్చు, డైలీ ఆయనతో మాట్లాడచ్చు, డైలీ ఆయన మనతో మాట్లాడచ్చు. సో డైలీ మనము ఆయన యొక్క సహవాసాన్ని గొప్పగా ఎంజాయ్ చేయవచ్చు. అటువంటి స్థితి మనకి ఈ యొక్క త్యాగం ద్వారా కలిగింది. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఈ త్యాగం ఏదో సింపుల్గా కాదు. మనందరం దేవుడికి దగ్గర చేసింది ఈ యొక్క త్యాగం. సో నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆ త్యాగం చేయకపోతే మనం ఇంకా అసలు వర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బైబిల్ పక్కన పడేసి మనం వెళ్ళిపోవచ్చు. పౌలు అంటాడు కదా, ఆయన మరణం లేకపోతే అసలు మనం సంధి చేయకపోతే మనం ఎవరు, దేవుడు ఎవరు? మనం ఇంకా పాపంలోనే జీవించేవాళ్ళం, దేవుడు పరిశుద్ధులు. మన ఇద్దరికి అసలు ఎలా సంబంధం కుదిరింది? కేవలం యేసుక్రీస్తు ద్వారా, ఆ యొక్క త్యాగం ద్వారా, ఆయన యొక్క చేసిన ఆ యొక్క బలి ద్వారా మనందరం కూడా ఈరోజు ఆయనతో సహవాసంలో ఉన్నామన్నమాట. సో అటువంటి ఫెలోషిప్ విత్ గాడ్ మనము ఈ యొక్క సాక్రిఫైస్ ద్వారా మనము పొందుకున్నాము. సో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే ఫోర్త్ బెనిఫిట్, ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడుట.
ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. సో ఇక్కడ చూసినట్లయితే 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. సో ఈ యొక్క త్యాగం ద్వారా ఇది ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు దినమునందు జరిగింది. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత జరిగిన విషయం ఇది. సో పరిశుద్ధాత్మని గిఫ్ట్ని మనం ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క చేసిన అది యొక్క త్యాగం ద్వారా మనము పొందుకున్నాం. నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. సో ఆదరణకర్తే హోలీ స్పిరిట్. సో దాని ద్వారా మనం ఈరోజు నడిపింపబడుతూ ఉన్నాం. మనము ఈరోజు ఈ రకంగా మనం జీవిస్తూ ఉన్నామంటే అది కేవలము ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క వరం. సో ఆయన నడిపింపును బట్టే మనం ఈ లోకము ఇంత పాపం ఉన్నా సరే కొంచెమైనా దేవుడి వైపు చూస్తున్నాం, కొంచెమైనా దేవుడి దగ్గరికి వస్తున్నామంటే అది పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకనూ కూడా నడిపిస్తూ ఉన్నాడు, ముందుకి దేవుడి దగ్గరికి సహవాసంలో మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు మొదట్లో చెప్పాం పాప క్షమాపణ, ఆ యొక్క విమోచన మనకు కలిగించాడు. విమోచన కలిగించిన తర్వాత ఈ యొక్క హార్ట్లో ఆ యొక్క పాపము అన్నది నిండి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ పాపాన్ని దేవుడు తీసాడు. ఈ హార్ట్ ఎలా ఉంది? ఎంటీగా ఉంది. సో దాంట్లో ఏం చేశాడంటే దేవుడు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో అది నింపబడింది. సో దట్ ఈస్ కాల్డ్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారానే మనం ఈరోజు నడిపించబడుతూ ఉన్నాం. సో మనందరము దేవుని నమ్ముకుని ఉన్నాం. ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరమును మనందరం పొందుకుని ఉన్నాం. ఆ యొక్క వరము ద్వారా మనం ఈరోజు ఇక్కడ నడిపించబడుతూ ఉన్నాము. సో దీనికి కారణం ఏంటంటే దేవుని యొక్క త్యాగం. సో చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియజేయను. సో ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ మనకి గైడెన్స్ ఇస్తుంది, గైడెన్స్ ఇస్తున్నాడు. సో చూడాలి, మనం సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. సో మనకి ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది మనం చూస్తే దాని ఇక్కడ గైడెన్స్ అన్నది మనకు క్లియర్గా పరిశుద్ధాత్ముడు మనకి కలవజేస్తూ ఉన్నాడు, తెలుపుతూ ఉన్నాడు. జరగబోయే సంగతుల గురించి ప్రతి దాని గురించి వార్నింగ్ చేస్తూ ఉంటాడు, ప్రతి దాని గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. పాప విషయమైన ఎప్పుడు కూడా మనకి చెప్పుతూ ఉంటాడు. సో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాగే అపోస్తుల కార్యంలో 1:8, అపోస్తులు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. సో ఇక్కడ పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనము శక్తి నొందెదరు, మనలో అందరికీ కూడా శక్తి వస్తుంది. సో ఆ శక్తి ఎలాంటి శక్తి అంటే పాపాన్ని పక్కకు దోసే శక్తి, పాపాన్ని ఎదిరించే శక్తి, సాతానుని కూడా ఎదిరించే శక్తి. అటువంటి శక్తి పరిశుద్ధాత్ముడి ద్వారా మనము పొందుకుంటూ ఉన్నాం. సో మనం గమనించాలి, ఈ యొక్క ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనలో లేకపోతే మనం ఎప్పుడో పడిపోతాం. మనలో హోలీ స్పిరిట్ లేకపోతే ఈ లోకము ఎంత దారుణమైంది, మనకుండే కోరికలు ఎంత దారుణమైనవి, మనకుండే ఆశలు ఎంత దారుణమైనవి. ఎక్కడైనా చూడండి, మంచి మాట్లాడుకుని నలుగురు దగ్గర ఎవడు ఉన్నాడు, చెడు మాట్లాడుకుని ఇద్దరి దగ్గర 10 మంది చేరుతారు. ఎందుకంటే చెడు మనకి చాలా వినసొంపుగా ఉంటుంది. కాలేజీలో అయినా సరే, ఫ్రెండ్ సర్కిల్ అయినా సరే, ఏదైనా సరే ఎక్కడైతే చెడు మాట్లాడతారో అక్కడ ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఈవెందో చర్చికి వెళ్తున్నా సరే, ఈవెందో మనం మెసేజ్ చెప్తున్నా సరే. సో అటువంటి ఆ పాపానికి అటువంటి స్వభావం ఉంది. ఆ స్వభావం నుంచి మనల్ని రక్షించేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి మనను
అక్కడ నుండి బయటకు తీసుకొస్తూ ఉంది. అక్కడే మనం ఉండిపోకుండా, స్టిక్ అవ్వకుండా, మన యొక్క స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహవాసం, మనల్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సో ఇవన్నీ చూస్తే మనందరికీ తెలిసి ఏంటి? ఆత్మఫలములు. సో ఆత్మ ద్వారా కలిగేవి మనకి ఇవి. వీటి ద్వారా మనం ఈ లోకంలో మంచిగా జీవిస్తున్నాము, ప్రేమతో జీవిస్తున్నాము, దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాము, సంతోషం కలిగి ఉంటున్నాము అంటే కేవలము ఆత్మ ద్వారా వచ్చే ఫలములు ఇవి. ఎప్పుడైతే మనము హోలీ స్పిరిట్తో నింపబడి ఉంటామో అప్పుడు మనకి మార్పులు వస్తాయి, మనలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాం మనం. సో ఆ యొక్క ట్రాన్స్ఫార్మ్ రిజల్టే ఇవి: మంచితనము, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, సంతోషము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. సో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ మనము వస్తాము. ఈ యొక్క మంచి లక్షణాలు మనకి రావాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే అవి చేయగలరు. సో అది ఎలా వచ్చిందంటే దేవుని యొక్క త్యాగం ద్వారా. ఆ త్యాగం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఎగ్జాంపుల్, ఒక గ్లౌజ్ ఉంది, మనం గ్లౌజ్ వేసుకుంటాం. సో ఆ గ్లౌజ్ టేబుల్ మీద ఉన్నంతసేపు దానికి పవర్ ఉండదు, ఎటు కదలలేదు, ఏం చేయలేదు, అలాగే ఉంటుంది కదా. దీనికి చలనం లేదు, ఏం చేస్తుందో అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క చెయ్యి అందులోకి వెళ్తుందో అది శక్తి కలిగింది, ఏ పనైనా చేయగలదు, అంతే కదా. సో మనలో కూడా పరిశుద్ధాత్ముడు లేడు అంటే మనం కూడా ఎంటీ గ్లౌజ్ లాగా మనం ఏం చేయలేం. మనం చలనం లేని వ్యక్తులం, మహా అయితే పాపం చేస్తాం అంతే, అంతకుమించి ఏం చేయలేం, అంతే కదా. మనకు ఈజీగా చేయగలిగింది ఏంటంటే పాపం. ఆ పాపం తప్ప మనం ఇంకేం చేయలేం. సో ఆ ఎంటీనెస్ని తీసేసి దేవుడు హోలీ స్పిరిట్ అనే శక్తిని అక్కడ పెట్టాడు కనుక, ఆ దేవుడు మనం పెట్టాడు కనుక మనం ఈరోజు ఇలా జీవిస్తున్నాం. సో మనం ఎప్పుడు కూడా రోజు కూడా మన యొక్క ప్రార్థనలో, మన యొక్క వాక్యం చదివే దాంట్లో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు చేసే ఆ యొక్క ఏదైతే ఉందో మనకి డైరెక్షన్స్ ఏదైతే ఉందో అవి మనకి తెలుస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు, అలాగే దేవుని వాక్యం ధ్యానించడం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ యొక్క పవర్ అన్నది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకి ఇంకనూ హెల్ప్ చేస్తూ ఉంటాడు, మనల్ని ఇంకనూ ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. సో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే 5th F చూద్దాం. ఫ్యూచర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫ్యూచర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంలో మన యొక్క భవిష్యత్తు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలసీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే అంధకారము సంబంధమైన యొక్క లోకం నుండి, పాపం నుండి మనల్ని విడిపించి ఆయన ఏం చేశాడో తెలుసా? మనలను రాజ్య నివాసులుగా చేశాడంట. సో మన భవిష్యత్తు ఏంటంటే ఎక్కడుందంటే మనము ఇక్కడ వాళ్ళం కాదు, మన భవిష్యత్తు దేవుని యొక్క రాజ్యంలో ఉంది. మన యొక్క ఫ్యూచర్ అన్నది దేవుని యొక్క రాజ్యంలో ఉన్నది. మనం ఇక్కడ మాత్రము ఏదో కొంతకాలం మాత్రం ఉండి వెళ్ళిపోతాం అంతే. సో మన యొక్క పౌరసత్వం అన్నది పరలోక రాజ్యంలో ఉంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో మనము ఈ యొక్క అంధకారం నుండి ఆయన మనల్ని విడిపించి, ప్రేమించి, మన కొరకు ఆ ప్రాణాన్ని పెట్టి ఈరోజు మనలను ఇక్కడ నిలబెట్టిన ప్రధానమైన కారణం మనందరం కూడా పరలోక రాజ్య నివాసులుగా ఆయన మనలను చూడాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు ఆ త్యాగం చేశాడు. సో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సో ఇక్కడ చూసినట్లయితే మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోవడానికి మనకు ఇక్కడ పిలుపు వస్తుంది. సో మనందరం కూడా ఇక్కడ ఉన్నాము, ఇదే మన జీవితము, మన ఆస్తులు కూడబెట్టుకుందాం, మన మంచి భవిష్యత్తులోకి వెళ్దాం, లేకపోతే ఒక మంచి హై లైఫ్లోకి వెళ్దాం, డిలైక్స్ లైఫ్లోకి వెళ్దాం, లేకపోతే లగ్జరియస్గా మనం జీవిద్దాం అని అనుకుంటాం. కానీ మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉన్నది. చాలామంది నాకు అర్థం కాదు, చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు, ఎలాగైనా సంపాదించేయాలి, పైకి వచ్చేయాలి. నాకు అదే అనిపిస్తుంది, ఎంత పైకి వచ్చినా సరే. మొన్న జరిగింది ఒక ఇన్సిడెంట్. నాకు తెలిసిన అన్న అదే ఐసిఐసిలో మేనేజర్గా చేస్తున్నాడు. మేమిద్దరం ఒకప్పుడు కొలీగ్స్. అన్న వయసు క్రిస్టియనే, అన్న వయసు 40 ఉంటుంది, 40-41. అన్న హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయి. హెల్త్ కూడా బాగానే చూసుకుంటాడు, ప్రెజర్ కూడా తీసుకోడు, వర్క్ ప్రెజర్ కూడా తీసుకోడు. కానీ సడన్లీ ఏమైందో తెలియదు, నైట్ ఇంటికి వెళ్ళాక 8:30కి కొంచెం పెయిన్ అన్నాడంట. ఆ పెయిన్ ఏంటో తెలుసుకునే లోపు చనిపోయారు మనిషి. 2 చిన్నపిల్లలు 7th 8th క్లాస్ చదువుతారేమో నాకు తెలిసి. క్రిస్టియన్ అన్న. ఎందుకు ఎంత తాపత్రయపడి, అన్న మంచి పొజిషన్, ఏవిపి అంటే వైస్ ప్రెసిడెంట్ టైప్ అనమాట ఆయన, అదొక పొజిషన్, బ్రాంచ్ మేనేజర్ కన్నా ఎక్కువ పొజిషన్. సో అటువంటి పొజిషన్లో ఉండి కూడా ఏం సంపాదించుకున్నాడు? మనం ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. మనం అటువంటి దారుణమైన యొక్క లోకంలో మనం జీవిస్తున్నాం. మన భవిష్యత్తుకు ఒక గ్యారంటీ లేదు, మన యొక్క ప్రాణానికి ఒక విలువ అన్నది లేదు, గ్యారంటీ అన్నది లేదు. గట్టి పూల వలె వాడిపోయే ఒక జీవితం మంది. ఆ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు తాపత్రయపడుతున్నాం? ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించాలి, ఏదో అందరితో శభాష్ అనిపించుకోవాలి, లేకపోతే అందరి కోసం అందరిలో మనం గొప్పగా కనపడాలి, మన హై చూపించాలి, మన యొక్క లెవెల్ చూపించాలని మనం ఎందుకు అనుకుంటున్నాం? నిజంగా మన యొక్క పౌరసత్వం పరలోక రాజ్యం అని మనకి ఇక్కడ స్ట్రైక్ అవుతూ ఉంటే మనం ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తాం? అంటే కష్టపడడంలో తప్పులేదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి కష్టపడుతున్నారు చూసారా, అది చాలా తప్పు. నువ్వు దేవుడితో అంటుకట్టబడి ఎంత దూరమైన ఇల్లు నువ్వు దీవించబడతావు, బాగుంటుంది. దేవుడితో అంటుకట్టబడకుండా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎంత దూరమైన ప్రాకులాడితే సరే అది నీకు ఉండదు. ఎంత ఎంత మంచి పొజిషన్ అయినా సరే అది నిలవదు. ఏలూరులో గవర్నమెంట్ జాబ్ 2 ఎంప్లాయీస్, వైఫ్ అండ్ హస్బెండ్, మొన్న న్యూస్లో చూసాను, ఎంత ఫన్నీ ఉండొచ్చు. వాళ్ళ మ్యారేజ్ రోజు భర్త విషయం చెప్పలేదని అమ్మాయి ఊరేసుకుని చనిపోయింది. గవర్నమెంట్ టీచర్, అది నా మీద ఎలా పడద్దని ఈయన కోసేసుకుని ఈయన చనిపోయాడు. పొజిషన్ అంటే హై పొజిషన్, గవర్నమెంట్ టీచర్ అంటే మంచి శాలరీస్ ఉంటాయి. సో నీకు గ్యారంటీ లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళి ఐఏఎస్ అవ్వు, ఐపీఎస్ అవ్వు, లేకపోతే పిఎం అవ్వు, గవర్నర్ అవ్వు, లేకపోతే చీఫ్ సెక్రటరీ అవ్వు, నీ జీవితానికి గ్యారంటీ అన్నది లేదు. ఈరోజు మన జీవితాలు చూస్తే మనకి శాంతి అన్నది మన లైఫ్లో మనకి లేదు. దానికి కారణం ఏంటంటే మనం దేవుని విడిచిపెట్టి లోకానుసారమైన విషయాల పట్ల మనం ఎక్కువ శ్రద్ధ కలుగుతూ జీవిస్తున్నాం కాబట్టి. నా అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నా సరే నాకు శాంతి ఉండదు. 10,000 ఉన్నా శాంతి ఉండదు, 10 లక్షలు ఉన్నా శాంతి రాదు. అంతే మనం ఆలోచించాలి. డబ్బులు మనకి సంతోషాన్ని తీసుకొస్తాయి అంటే దాని అంత అపోహ ఇంకేమీ లేదు. డబ్బులు తీసుకురావు, ఏది నీకు మంచి బంగ్లా ఇలాంటి ఫామ్ హౌస్ ఉన్నా నీకు శాంతి రాదు. అనుకోవచ్చేమో ఓన్ అయితే బాగున్నాయేమో అని. ఒకరోజేమో, రెండో రోజు భయపడతానే ఉంటావు. 4 గోళ్ళ మధ్య ఉన్నప్పుడు ఏంట్రా లైఫ్ అని ఏదో ఒకటి లోపల తెలుస్తూనే ఉంటుంది. నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ తెలుసు కదా మనందరికీ. షారుఖ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో అడిగారంట, అసలు ఏంటి నువ్వు అదే అసలు నువ్వు ఏమనుకుంటావు, మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, 187 దేశాల్లో నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నీ యొక్క లెవెల్ హై లెవెల్, కానీ నువ్వు ఏమనుకుంటావని షారుఖ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో అడిగితే 4 గోళ్ళ మధ్య ఉన్నప్పుడు ఆయన చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటాడంట. ఏదో నాకు ఇంకా కావాలి, ఏదో మిస్ అయింది, ఏదో నాకు లేదు, నా లోపల లేదని బాధపడుతూ ఉంటాడు. సో అటువంటి
ఆ యొక్క అదే ఆ శాంతి లేకపోవడం వల్ల కలిగే వేదన ఏదైతే ఉందో అది. షారుఖ్ ఖాన్కి ఏం తక్కువ? అందంలో కానీ, డబ్బులో కానీ, హౌస్లో కానీ, ఫేమస్ హౌస్, సో అన్నీ ఉన్నాయి, కానీ ఆ శాంతి అన్నది లేదు. సో మనందరం కూడా గమనించాల్సిన విషయం అదే. మనందరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ పౌరసత్వం ఏంటంటే మనందరం కూడా అబ్రాడ్ వెళ్తాం, కానీ అబ్రాడ్ వెళ్ళిన ప్రతి ఒక్కసారి మనం అక్కడ నువ్వు ఎవరని అడిగితే మన సిటిజన్షిప్ ఇండియన్ అని చెప్తాం. సో ఈ లోకంలో మనం బతికినంత కాలం అంతే, మన సిటిజన్షిప్ హెవెన్. మనం అంతా కూడా దేవుని వారసులం, దేవుని రాజ్య నివాసులం. సో మనం అందరం కూడా దానికి డిపెండ్ అయి ఉండాలి. అంతేగాని మనము ఈ యొక్క లోకంలో తాపత్రయపడుతూ మనం జీవించామంటే దానివల్ల మనకి ఏమీ ఉండదు. సో మనం పరలోకంలో ఉన్న ఆ యొక్క రివార్డ్స్ కోసం మనము ఎప్పుడు కూడా వేచి చూద్దాం, ఆ రకంగా మనం జీవిద్దాం. సో పరలోకంలోకి వెళ్ళాలంటే ఆత్మఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరిస్తూ ఆ రివార్డ్స్ని మనం పొందుకుంటూ ఉండాలి. సో చివరిగా చూసినట్లయితే 6th F ఫైనల్ విక్టరీ. సో 1 Corinthians 15:57, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జయము ఇస్తున్న ప్రభుకి స్తోత్రం కలుగుగాక. ఏం జయం ఇచ్చాడు? సో పాపం మీద మనకి జయం ఇచ్చాడు. అలాగే మనం అందరం కూడా చావాల్సిన వారమై ఉన్నాము, చావకుండా ఆయన మనలను నిలబెట్టాడు. మరణం మీద మనలను విజయులుగా చేసి మనందరం కూడా ఆయనలాగా తిరిగి లేస్తారని వాగ్దానం చేసి ఆ రకంగా మనలను చేసి ఉన్నాడు. అటువంటి గొప్ప త్యాగం ద్వారా ఈరోజు మనము ఇటువంటి బెనిఫిట్ మనం పొందుకున్నాం. సో ఆ యొక్క గొప్ప విజయం అన్నది మనం ఈ లోకంలో పొందుకుని ఉన్నాం. సో పిచ్చి వాళ్ళందరూ మనందరినీ చూసి ఇలా చనిపోయిన శిలువ త్యాగం ద్వారా చనిపోయిన యేసు ప్రభువుని ఆయన కాపాడుకోలేడు, వీళ్ళందరిని కాపాడుతాడంట అని వెర్రి జనం మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కానీ అందరూ అనుకుంటారు దేవుడు శిలువ త్యాగము ఆయన కాపాడుకోలేక కాదు, మనందరినీ కూడా కాపాడడానికి చేశాడని అందరూ కూడా గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎంత వెరితనంగా ఉన్నారో చూడండి ఈ లోకం. మనందరినీ కూడా కాపాడడానికి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు, తన యొక్క శరీరాన్ని అలగొట్టుకోబడి ఉన్నాడు, తనలో ఉన్న ప్రతి ఒక్క డ్రాప్ను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. సో ఆయన మనము ఈ రకంగా ఆలోచించడం అది చాలా తప్పు. సో ఈ లోకంలో చూడండి, ఎప్పుడు కూడా మరణాన్ని చేయించిన వాడు ఎవడూ లేడు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప. మొహమ్మద్ కూడా చనిపోయిన 3వ రోజు ఎక్కుతానని అందరూ అక్కడ కూర్చున్నారంటే మన 3వ రోజు ఎవరు లేకలేదు కదా, మొహమ్మద్ లేడు. సత్యసాయిబాబు కూడా చనిపోయిన లేకుతాను అన్నాడంట, లేచాడా? సో ఎవరు కూడా లెగలేదు, ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కూడా మరణాన్ని జయించిన వ్యక్తి ఎవరు లేరు. సో మనందరం తెలుసుకోవాలి, ఆయన నీకు నాకు మరణాన్ని జయించే శక్తి ఇచ్చాడు, అలాగే పాపాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా మానవ రూపంలో ఉన్నప్పుడు శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. ఎందుకంటే మనందరికీ ఆయన ఒక ఎగ్జాంపుల్. మానవ శరీరంలో ఉన్న మనకున్న టెంప్టేషన్స్ కూడా ఆయనకి ఉంటాయి, అన్ని ఆయన కూడా మంచి అన్ని పనిచేస్తూనే ఉంటాయి, అన్ని రకాల కోరికలు ఆయనకి ఉంటాయి మనకు ఉన్నట్టే. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నాడు కదా, దాన్ని ఏం సపరేట్గా డిజైన్ చేయలేదు. తల్లి రూపంలో ఉన్న ఆయన, తల్లి గర్భం ద్వారా ఆయన కూడా మనకి వచ్చి ఉన్నాడు. సో అన్ని విధాలుగా చేసినా సరే మనలను విజయకరంగా ఆయన చూడాలని పాపం మీద మనకి జయాన్ని ఇచ్చాడు, అలాగే మరణాన్ని మీద కూడా ఆయన మనకి జయాన్ని ఇచ్చాడు. సో ఈ యొక్క సాక్రిఫైస్ అందరికీ కూడా బాధ కలిగించే విషయం కావచ్చు, కానీ దేవుని నమ్ముకున్న మనకి అది ఎంతో సంతోషమైన విషయం. ఎందుకంటే ఆయన త్యాగం ద్వారా మనం ఈరోజు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఈరోజు ఆయన కూర్చుండు స్థలంకు వారసులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. సో దేవుడు ఇచ్చిన ఆ యొక్క బెనిఫిట్స్ని మనం మర్చిపోవద్దు, దేవుని యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన ఇచ్చిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ రకంగా మనము ముందుకు వెళదాం. సో దేవుడు మన కొరకు చేసిన ఆ యొక్క శ్రమ ఏదైతే ఉందో, పడిన ఆ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో విజయం కోసం మనందరం ఈ లోకంలో పోరాడుతూ ఉండాలి, మన ప్రయాణాన్ని మనం సాగిస్తూ ఉండాలి. సో పాపాన్ని మనం ఎప్పుడు జయించడానికే చూడాలి, కానీ ఎందుకంటే ఆయన జయించాడు ఆల్రెడీ. సో మనకి ఆ యొక్క బాధ్యత మనకి ఇచ్చాడు. సో మనం జయించగలం అన్నది ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి. సో మనంతా కూడా విజయం పొందగలమని దేవుడు మనకి గట్టిగా చెప్తున్నాడు. సో దేవుడు చేసిన ఆ యొక్క త్యాగానికి విలువగా ఈరోజు మనం జీవిస్తున్నామా లేదా అన్నది మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. సో ఆయన ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఆ బెనిఫిట్స్ మనం మర్చిపోకూడదు, ఆ బెనిఫిట్స్ మనం ఇతరులకు కూడా చెప్పాలి. దేవుడి యొక్క ప్రేమను మనం అందరం
ఘనపరిచే వరంగా ఉన్నాము. అదే మనకి ఈ లోకంలో ఇవ్వబడిన ముఖ్యమైన బాధ్యత. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఆయన నల్లకొట్టబడినా, ముళ్ళ కిరీటం పెట్టుకున్నా, ఉమ్ము వేయించబడినా, గుడ్డ వేసి గుర్తించుకున్నా, అవన్నీ కూడా మనము నీతిమంతులుగా ఈ లోకంలో మంచిగా జీవించాలని, మనందరికీ కూడా ఒక మంచి స్వేచ్ఛా జీవితం మనందరికీ ఉండాలని దేవుడు మన కొరకు ఆ త్యాగాన్ని చేసి ఉన్నాడు. సో ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు మనం ఆయన త్యాగాన్ని అనుక్షణం మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.